ఓం నమో భగవతే శ్రీరమణాయ. నేనెవడను ప్రశ్నోత్తర రూపము. మున్నుడి. వేదాంతసారమైన ఈ నేనెవడను అను చిన్న గ్రంథము ముముక్షువులపై గల తమ అపార కరుణకు చిహ్నంగా భగవాన్ శ్రీ రమణ మహర్షులు మొట్టమొదటిగా చేసిన జ్ఞానోపదేశము. శివప్రకాశం పిళ్ళై తత్వశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు వారికి కొన్ని ప్రశ్నలు ఉద్భవించినవి. తరువాత వారు 1902వ సంవత్సరమున ఉద్యోగరీత్యా తిరువణ్ణామలై వచ్చినప్పుడు 22 సంవత్సరముల వయసు కలిగి బ్రాహ్మణ స్వామిగా వ్యవహరింపబడుచున్న భగవాన్ రమణులను దర్శించుకుని తనకు గల సందేహములను ప్రశ్నల రూపమున వారి ముందు ఉంచిరి. అప్పుడు మౌనముగా ఉన్న రమణులు కొన్ని ప్రశ్నలకు సంజ్ఞల ద్వారా, కొన్నింటికి నేలపై వ్రాత మూలముగా, మరికొన్నిటికి కాగితములపైనను వ్రాసి వాటికి సమాధానములు ఇచ్చిరి. ఈ ప్రశ్నలు సమాధానములు 1923వ సంవత్సరములో మొదటిసారిగా నేనెవడను అనే పేరుతో ముద్రింపబడినవి. సాధకులకు అందుబాటులో ఉండే విధంగా శ్రీ రమణాశ్రమం ప్రస్తుతం ఈ చిన్న పుస్తక రూపంలో వాటిని అందిస్తోంది. తరువాతి కాలంలో శ్రీ భగవానులే దీనిని గద్య రూపమున తమిళంలో నిర్మించగా శ్రీ ప్రణవానందులు దానిని తెనిగించారు. ప్రకాశకులు. నేనెవడను. సకల జీవులు దుఃఖం అనేది లేక ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి వ్యక్తికి తన యందే పరమ ప్రీతి ఉంటుంది. ప్రీతికి సుఖమే కారణం. మనస్సు అణిగిన నిద్రలో ప్రతిదినము అనుభవించే తనకు స్వాభావికమైన సుఖాన్ని పొందాలంటే తనను తాను తెలుసుకోవాలి. దానికి నేనెవడను అనే జ్ఞాన విచారమే ముఖ్య సాధనం. ప్రశ్న 1. నేను ఎవడను? సప్త ధాతువుల చేత ఏర్పడిన స్థూల దేహం నేను కాను. శబ్ద స్పర్శ రూప రస గంధాలనే పంచ విషయాలను వేర్వేరుగా తెలుసుకొని శ్రోతృ త్వక్ చక్షు జిహ్వా ఘ్రాణములు అనే 5 జ్ఞానేంద్రియములు అనగా చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనే ఈ 5 జ్ఞానేంద్రియాలు నేను కాను. వచన గమన దాన మల విసర్జన ఆనందములు అనే 5 కార్యములను చేసే వాక్, పాద, పాణి, పాయు, ఉపస్థలు అనే 5 కర్మేంద్రియాలు నేను కాను. శ్వాస మొదలైన పంచవృత్తులు కల ప్రాణము మొదలైన పంచవాయువులు నేను కాను. తలపోసే మనస్సు నేను కాను. సకల విషయాలను సర్వ వృత్తులను వదిలి విషయ వాసనలతో మాత్రము కూడి ఉండే అజ్ఞానము నేను కాను. ప్రశ్న 2. పై చెప్పినవన్నీ నేను కానిచో అప్పుడు నేను ఎవడను? వీనినన్నిటినీ కాదని నేతి చేసి ప్రత్యేకముగా నిలుచు ఎరుకయే నేను. ప్రశ్న 3. ఎరుక స్వరూపమేమి? ఎరుక స్వరూపము సచ్చిదానందము. ప్రశ్న 4. స్వరూప దర్శన ప్రాప్తి ఎప్పుడగును? దృశ్యముగా ఉన్న జగత్తు కనపడకపోయినప్పుడు ఆ దృక్కు యొక్క అనగా స్వరూపము యొక్క దర్శనము అగును. ప్రశ్న 5. జగత్తున్నప్పుడు స్వరూప దర్శనము కాదా? అనగా జగత్తు చూడబడినప్పుడు స్వరూప దర్శనము కాదా? కాదు. ప్రశ్న 6. ఏల? దృక్కు దృశ్యము రజ్జు సర్పముల వలె ఉన్నవి. కల్పిత సర్పజ్ఞానము వదిలిపోతే కానీ అధిష్టాన రజ్జు జ్ఞానం కలుగదు. కాబట్టి కల్పిత జగత్ దృష్టి తొలగితే కానీ అధిష్టాన స్వరూప దర్శనం లభించదు. ప్రశ్న 7. దృశ్యమగుచున్న జగత్తు ఎప్పుడు అణుగును? సర్వ విషయ జ్ఞానములకు సర్వ వ్యాపారములకు కారణమగుచున్న మనస్సు అణగినప్పుడు జగము అంతర్ధానమగును.
ప్రశ్న 8. మనస్సు స్వరూపమేమి? మనస్సు ఆత్మస్వరూపంలో ఉన్న ఒక అతిశయ శక్తి. దాని నుండియే అన్ని తలపులు తోచుచున్నవి. అన్ని తలపులను త్రోసివేసినప్పుడు మనస్సు అనేది వేరుగా లేదు. కనుక తలపే మనస్సు స్వరూపము. జగత్ అనేది తలపుల కన్నా వేరుగా లేదు. నిద్రలో తలుపులు లేవు, జగత్తు లేదు. జాగ్రత్తలోనూ స్వప్నములోనూ తలపులు కలవు, జగమును కలదు. సాలెపురుగు తనలో నుంచే దారాలను బయటకు తీసి గూడు అల్లి మరలా దానిని తనలోనికి తీసుకున్నట్లే మనస్సు తనలోంచి ప్రపంచాన్ని బయటకు నిర్మించి మరలా తనలోనికి ఉపసంహరించుకుని మరుగుపరుస్తుంది. మనస్సు ఆత్మ నుంచి బహిర్ముఖం అయినప్పుడు, అనగా బయటకు వెడలునప్పుడు ప్రపంచం తోస్తుంది. ఆ కారణంగా జగత్తు కనపడినప్పుడు స్వరూపం తోచదు, స్వరూపం ప్రకాశించినప్పుడు ప్రపంచం తోచదు. మనస్సు తనదైన స్వరూపాన్ని విచారిస్తూ, అనగా అన్వేషిస్తూ పోయినచో తానే మనస్సు అయి తీరుతుంది. తాను అనగా ఆత్మస్వరూపమే. మనస్సు ఎప్పుడూ ఒక స్థూల వస్తువును ఆశ్రయించే ఉంటుంది. అది ఒంటరిగా ఉండలేదు. మనస్సే సూక్ష్మ శరీరమని, జీవుడని చెప్పబడుతుంది. ప్రశ్న 9. మనస్సు స్వరూపమును విమర్శించి తెలుసుకొను మార్గమేమి? ఈ శరీరంలో నేను అని తోచేదే మనస్సు. నేను అనే తలపు దేహంలో ఎక్కడ మున్ముందుగా స్ఫురిస్తుందని విచారిస్తే హృదయంలో అని తెలుస్తుంది. అదే మనస్సు పుట్టుచోటు. నేను నేను అంటూ స్మరణ చేసినా అక్కడికే చేర్చుతుంది. మనస్సుకు తోచే తలపులన్నిటిలో నేను అనే తలపే మొదటిది. ఇది లేచిన తరువాతే ఇతరమైన తలుపులు పుడుతుంటాయి. ఉత్తమ పురుష నేను తోచిన తరువాతే మధ్యమ ప్రథమ పురుషులు నీవు వాడు మొదలైనవి తోస్తున్నాయి. ఉత్తమ పురుష లేకపోతే మధ్యమ ప్రథమ పురుషులు ఉండవు. ప్రశ్న 10. మనస్సు ఎట్లు అణగును? నేనెవడను అనే విచారణ చేతనే మనస్సు అణుగును. నేనెవడననే తలపు ఇతర ఆలోచనలను అన్నింటినీ నాశం చేసి శవదహనంలో చితిని ముట్టించే కట్టెవలే తాను కూడా నశిస్తుంది. ఆ తర్వాత స్వరూప దర్శనం అవుతుంది. ప్రశ్న 11. నేను ఎవడను అను తలపును సదా అవలంబించి ఉండుటకు ఉపాయమేమి? ఇతర తలపులు ఎన్ని లేచినా వాటిని పూర్తి చేయుటకు ప్రయత్నించక అవి కలిగినది ఎవరికి అన్న విచారణ చేయవలెను. ఎన్ని తలపులు పుడితేనేం జాగ్రత్తగా ఒక్కొక్క తలపు పుట్టగానే ఇది ఎవరికి కలిగింది అని విచారించాలి. నాకు అని తోస్తుంది. అప్పుడు నేనెవడనని శోధిస్తే మనస్సు తన పుట్టుక స్థానానికి మరలుతుంది. పుట్టిన తలపు కూడా అణిగిపోతుంది. ఈ అభ్యాసం చేయగా చేయగా మనస్సుకు తన జన్మస్థానంలో నిలిచి ఉండే శక్తి అధికమవుతుంది. సూక్ష్మమైన మనస్సు మెదడు ఇంద్రియాల ద్వారా బయటికి పోవునప్పుడు స్థూలమైన నామరూపములు అనుభవం అవుతాయి. మనస్సు స్వస్థానమైన హృదయంలో నిలకడ చెంది ఉండునప్పుడు నామరూపములు మరుగున పడుతున్నాయి. మనస్సును బయటకు పోనీయక హృదయాన నిలిపి ఉంచుటకే అహమ్ముఖము లేక అంతర్ముఖము అని పేరు. హృదయం నుంచి దానికి వెలుపలికి పోనిచ్చుటను బహిర్ముఖము అంటారు. ఈ విధంగా మనస్సు హృదయంలో కుదురుకుంటే అన్ని తలుపులకు మూల కారణమైన నేను అనేది పోయి సదా ఉండే తాను మాత్రము తెలియబడుతుంది. ఏది చేసినను నేను అను అహంకారము లేకయే చేయవలెను. ఈ విధంగా చేసినచో సర్వము శివస్వరూపముగా తోచును. ప్రశ్న 12. మనస్సు అణుగుటకు వేరు ఉపాయములు లేవా? మనస్సు అణగారుటకు విచారణ తప్ప వేరే మంచి ఉపాయములు లేవు. ఒకవేళ ఇతర ఉపాయముల చేత అణిగినా
మనస్సు కాసేపు అణిగినట్లుండి తిరిగి లేస్తుంది. ప్రాణాయామం చేత కూడా మనస్సు అణుగుతుంది. అయితే ప్రాణం నిరోధమై ఉండే వరకు మనస్సు కూడా అణిగి ఉండి, ప్రాణము మరలా బయటకు కదిలేటప్పటికీ మనస్సు కూడా బయటకు వచ్చి వాసనల వశం చేత అలసిపోతుంది. మనస్సుకు ప్రాణానికి పుట్టుచోటు ఒక్కటే. తలపే మనస్సు స్వరూపం. నేననే తలపే మనస్సు యొక్క తొలి తలపు. అదే అహంకారము. అహంకారము ఎక్కడ పుడుతుందో అక్కడి నుండే శ్వాస, ప్రాణము బయలుదేరుతుంది. అందుచేత మనస్సు అణిగితే ప్రాణం, ప్రాణం అణిగితే మనస్సు పరస్పరంగా అణుగుతుంటాయి. అయితే సుషుప్తిలో అనగా నిద్రలో మనస్సు అణిగిన ప్రాణం అణుగుటలేదు. దేహరక్షణ కోసం దేహం ఉన్నదో మరణించినదో అనే సందేహం కలగకుండా ఈశ్వర నియతి చేత ఈ విధంగా ఏర్పడినది. జాగ్రత్తలోనూ సమాధిలోనూ మనస్సు అణిగినప్పుడు ప్రాణం కూడా అణుగుతోంది. ప్రాణం అనేది మనస్సు యొక్క స్థూల రూపం. మరణకాలం దాకా మనస్సు ప్రాణాన్ని శరీరంలో నిలుపుకుని ఉండి, దేహం మరణించే సమయంలో దానిని ఇముడ్చుకుని అనగా కబళించుకుని పోవుచున్నది. కాబట్టి ప్రాణాయామం మనస్సు లోబడుటకు సహకరిస్తుందే కానీ మనస్సును నశింపచెయ్యదు. ప్రాణాయామంలాగే మూర్తి ధ్యానం, మంత్రజపము, ఆహార నియమము మొదలైనవి మనస్సును లొంగదీసేందుకు సహకారులే. మూర్తి ధ్యానం చేత, మంత్ర జపం చేత మనస్సు ఏకాగ్రతను చెందుచున్నది. ఎల్లప్పుడూ చలిస్తూ ఉండే ఏనుగు తొండానికి ఒక ఇనుప గొలుసును అందిస్తే ఆ ఏనుగు వేరొక దానికై చూడక దానినే పట్టుకుని ఏ విధంగా పోతుందో, అదేవిధంగా సదా చలించే మనస్సును ఏదో ఒక నామములోనో రూపములోనో అలవాటు చేసినచో దానిని గ్రహించి ఉంటుంది. మనస్సు అంతులేని తలుపులుగా విస్తరించుట చేత ఒక్కొక్క తలుపు అతి బలహీనమవుతుంది. తలపులు ఉడిగి క్షీణిస్తూ క్షీణిస్తూ ఏకాగ్రస్థితిని పొందుట ద్వారా మనస్సు శక్తివంతమై ఆత్మవిచారణ సులువుగా సిద్ధిస్తుంది. నియమాలన్నిటిలోనూ శ్రేష్టమైన మితము, సాత్వికము అయిన ఆహార నియతి చేత మనస్సు యొక్క సత్వగుణము పెంపొంది ఆత్మవిచారానికి సాయపడుతుంది. ప్రశ్న 13. విషయ వాసనలు అనగా తలపులు లెక్కకు మీరి సముద్రములోని అలల వలె కనవచ్చుచున్నవి. అవి ఎప్పుడు వీగిపోవును? చిరకాలంగా వచ్చే విషయ వాసనలు సముద్ర తరంగాల వలె అనంతంగా ఉన్నప్పటికీ స్వరూప ధ్యానము చేయగా చేయగా అవి అన్నీ నశిస్తాయి. 14. వాసనలన్నీ అణిగి కేవలం స్వరూపంగా ఉండుట సాధ్యమేనా? సాధ్యమా కాదా అనే సందేహానికి చోటీయక స్వరూప ధ్యానమునే ఎడతెగగా కలిగి ఉండవలెను. ఒకడు ఎంత పాపి అయినా సరే, నేను పాపినే, ఎట్లా కడతేరడం అని వెక్కి వెక్కి ఏడువక, నేను పాపిని అనే తలపును పూర్తిగా పారద్రోలి స్వరూప ధ్యానంలో దృఢమైన పట్టుదల కలవాడై ఉంటే వాడు నిశ్చయంగా కడతేరగలడు. మంచి మనస్సని, చెడ్డ మనస్సని 2 రకాల మనస్సులు లేవు. మనస్సు ఒక్కటే. వాసనలే శుభమని, అశుభమని 2 రకాలు. మనస్సు శుభవాసనతో కూడి ఉంటే మంచి మనస్సని, అశుభవాసనలతో కూడి ఉంటే చెడ్డ మనస్సని అంటారు. ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు. రాగద్వేషములు 2 విడువవలసినదే. ప్రపంచ విషయములందు మనస్సును ఎక్కువగా ప్రసరింప చేయరాదు. వీలైనంత వరకు ఇతరుల వ్యవహారాలలో ప్రవేశించరాదు. ఒకడు ఇతరులకు ఇచ్చేవన్నీ నిజానికి ఇచ్చుకునేది తనకే. ఈ సత్యం తెలిసిన అతడు ఇతరులకు ఇయ్యకుండా ఉండగలడా? తాను లేచినచో సమస్తము లేచును, తాను అణగారినచో సకలము అణిగిపోవును. మనము ఎంతెంతగా అణుకువతో ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే అవుతుంది. మనస్సును వశపరుచుకుంటే
ఎక్కడైనా ఉండవచ్చు. ప్రశ్న 15. విచారణ ఎంతవరకు ఆవశ్యకము? మనస్సులో ఎంతవరకు విషయవాసనలు మిగిలి ఉంటాయో అంతవరకు నేనెవడను అనే విచారణ అవసరం. తలంపులు కలుగుతుంటే వాటిని అక్కడికక్కడే అప్పటికప్పుడే విచారణ చేత నిర్మూలించాలి. ఇతరమైన దానిని ఆశించకపోవడమే వైరాగ్యం లేక నిరాశ. తనను తాను వదలకపోవడం జ్ఞానం. నిజానికి వైరాగ్యం, జ్ఞానం రెండూ ఒకటే. ముత్యాలను సంపాదించేవాడు తన నడుముకు రాళ్లను కట్టుకుని మునిగి సముద్ర గర్భంలో ఉండే ముత్యాలను సంపాదించే విధంగా ప్రతి ఒక్కడూ వైరాగ్యాన్ని పూని తనలో లోతుగా మునిగి ఆత్మముత్యమును పొందవలెను. తన స్వరూపమును అందే వరకు తాను నిరంతరం స్వరూప స్మరణం కలవాడైతే అది ఒక్కటే చాలు. కోట లోపల శత్రువులు ఉన్నంత వరకు బయటకు వస్తూనే ఉంటారు. ఎలా వచ్చిన వారిని అలాగే చంపుతూ ఉన్నట్లయితే కడకు కోట వశం అవుతుంది. ప్రశ్న 16. స్వరూప స్వభావమేమి? యథార్థంగా ఉన్నది ఆత్మస్వరూపం ఒక్కటే. జగజ్జీవేశ్వరులు ముత్యపు చిప్పలోని వెండి వలె కల్పనామాత్రులే. ఈ ముగ్గురు ఒక్కమారే తోచి ఒక్కమారే అదృశ్యమవుతారు. నేను అను తలపు కించిత్తు కూడా లేని తానే స్వరూపము. అది ఏ మౌనం. స్వరూపమే జగము, స్వరూపమే నేను, స్వరూపమే ఈశ్వరుడు, సకలము శివస్వరూపమే. ప్రశ్న 17. సర్వమును ఈశ్వర కార్యమే కాదా? ఇచ్ఛ, సంకల్పము, ప్రయత్నము లేకనే ఉదయించు ఆదిత్యుని యొక్క సన్నిధి మాత్రం చేత సూర్యకాంతపు రాయి అగ్నిని వెదజల్లుట, కమలములు వికసించుట, నీరు ఇంకిపోవుట, లోకంలో జనులు తమ తమ పనులలో ప్రవర్తించి కొనసాగించి అణిగిపోవుట, అయస్కాంతం ప్రభావం చేత ఇనుపసూది కదలడంలాగా సంకల్పమే లేని ఈశ్వరుని సన్నిధాన విశేష మాత్రము చేత నడుచుకునే 3 వృత్తులకు లేక పంచకృత్యములకు లోబడిన జీవులు తమ తమ కర్మానుసారము చేష్టలు కలిగి అనగా పనులను నెరవేర్చి విశ్రమిస్తున్నారు. అయినను ఈశ్వరుడు సంకల్ప సహితుడు కాడు. ఏ కర్మ ఆయనను అంటదు. అది లోకకర్మలు సూర్యును అంటనట్లు, చతుర్భూతముల గుణాగుణములు వాటినంతటినీ ఆవరించిన ఆకాశాన్ని అంటనట్లు ఉన్నది. ప్రశ్న 18. భక్తులలో ఉత్తమ భక్తుడెవడు? స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను అర్పణము చేసుకొనునో అతడే శ్రేష్ఠ భక్తుడు, భక్త శ్రేష్ఠుడు. ఆత్మచింతన తప్ప ఇతర చింతలు పుట్టుటకు కొంచెమైనా చోటీయక ఆత్మనిష్టాపరుడై ఉండడమే తనను ఈశ్వరునికే అర్పించుకొనుట. ఈశ్వరునిపై ఎంత భారము వేసినను ఆయన దానిని భరించగలడు. సకల కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడుపుచుండుట చేత మనం దానికి లోబడి ఉండటం అని ఇటు చేయవలను అటు చేయవలను అని సదా చింతించుట ఎందుకు? రైలు బండి బరువులన్నిటినీ మోయగలదని తెలిసి ఉండి ప్రయాణీకులైన మనము మన చిన్న మూటను కూడా అందులో పడవేసి సుఖంగా ఉండక దానిని ఎత్తికెత్తుకుని ఎందుకు కష్టపడవలను? వైరాగ్యం అనునది ఏది? తలపులు కలుగుతుంటే వానిని అక్కడికక్కడే అప్పటికప్పుడే విచారణ చేత నశింపచేయుటయే వైరాగ్యం. మనస్సులో ఎంతవరకు విషయవాసనలు మిగిలి ఉండునో అంతవరకు నేనెవడను అనే విచారణ అవసరం. ముత్యాలను సంపాదించేవాడు తన నడుముకు రాళ్లను కట్టుకుని సముద్రములో మునిగి సముద్ర గర్భంలో ఉండే ముత్యాలను సంపాదించే విధంగా ప్రతి ఒక్కడు వైరాగ్యాన్ని పూని తనలో లోతుగా మునిగి ఆత్మముత్యమును పొందవలెను. ప్రశ్న 20. భగవంతునికి గాని గురువునకు గాని ఒక జీవుని ముక్తిని చేయ సాధ్యమా కాదా? ఈశ్వరుడు, గురువు ముక్తి చేరు మార్గమును చూపువారే కానీ తామే జీవుణ్ణి ముక్తిని చేయువారు కారు. దేవుడు, గురుడు నిజానికి వేరు కారు.
పులినోట పడిన ఆహారం ఎలా తిరిగి రాదో, అలాగే శ్రీ గురుని కటాక్ష వీక్షణమున పడినవారు ఆయనచే రక్షింపబడుదురే కానీ ఎన్నటికీ విడువబడరు. అయినప్పటికీ గురువు చూపిన మార్గాన్ని తప్పక అనుసరించవలెను. తన్ను తానే తన జ్ఞానచక్షువుచే చూచుకొనవలెను కానీ ఇతరుల ద్వారా చూచుటెట్లు? రాముడు తన్ను రాముడను అని తెలుసుకొనుటకు అద్దము కావలెనా? ప్రశ్న 21. ముక్తిని కోరువానికి తత్వముల విచారణ ఆవశ్యకమా? ఊడ్చి పారవేయవలసిన చెత్తను పరీక్షించుట వలన ప్రయోజనం ఎలా లేదో, అలాగే తనను ఎరుగవలసిన వాడు తనను కప్పి ఉంచిన తత్వములను అన్నిటినీ ప్రోగుచేసి పారవేయక అవి అన్నీ ఉన్నాయంటూ లెక్కలు కట్టుట, అవి ఇన్ని కలవు అని లెక్కలు కట్టుట చేతను, వాని గుణములను పరీక్షించుట చేతను లాభం లేదు. ప్రపంచాన్ని ఒక స్వప్నంగా భావించాలి. ప్రశ్న 22. జాగ్రత్తకు స్వప్నమునకు భేదము లేదా? జాగ్రత్త దీర్ఘము, స్వప్నం క్షణికము, అంతే తప్ప ఇంకా ఏ భేదము లేదు. జాగ్రత్తలో జరిగే వ్యవహారాలు అన్నీ ఎంత నిజమైనవిగా తోస్తున్నాయో, స్వప్నంలో జరిగే వ్యవహారాలు కూడా తత్సమయానికి అంతే నిజమైనవిగా తోచును. స్వప్నంలో మనస్సు వేరొక శరీరాన్ని ధరిస్తుంది. జాగ్రత్త స్వప్నములు రెండింటిలోనూ తలపులు నామరూపములు ఏకకాలంలో కలుగుచుండును. ప్రశ్న 23. ముముక్షువులకు శాస్త్ర అధ్యయనము చేత ప్రయోజనము ఉన్నదా? ఏ శాస్త్రమైనా ముక్తినందుటకు మనస్సును అణచవలెనని చెప్పి ఉండుట చేత మనోనిగ్రహమే శాస్త్రముల యొక్క అత్యంత ముఖ్య సందేశమని తెలియను. అంతకు మించి శాస్త్రములను అంతు లేకుండా చదవడము వలనను ఫలితము లేదు. మనోనిగ్రహానికి నేనెవడను అని మనస్సులో విచారించవలనే కానీ శాస్త్రములలో విచారించుట ఎట్లు? తనను తాను తెలియుట తన జ్ఞాననేత్రం చేతనే కదా. రాముడు తనను రామునిగా ఎరుగుటకు అద్దము కావలెనా? తాను ఉండేది పంచకోశములకు లోపల, మరి శాస్త్రములో పంచకోశములకు వెలుపల. కనుక పంచకోశములను త్రోసివేసి విచారించి తెలియవలసిన తనను శాస్త్రములలో వెతుకుట వ్యర్థమే. బంధములో ఉన్న తానెవరని విచారించి తన యథార్థ స్వరూపమును తెలియుటయే ముక్తి. మనస్సును సదా ఆత్మలో నిలుపుటకే ఆత్మవిచారము అని పేరు. ధ్యానము తనను సచ్చిదానంద బ్రహ్మమని భావించుట మాత్రమే. నేర్చుకున్న వాటిని అన్నిటినీ ఎప్పటికైనా మరిచిపోవలెను. ప్రశ్న 24. సుఖము అనునది ఏది? సుఖము అనగా ఆత్మస్వరూపమే. సుఖం ఆత్మస్వరూపం వేర్వేరు కావు. ఆత్మసుఖము ఒక్కటే ఉండునది, అది ఏ సత్యం. ప్రాపంచిక వస్తువులలో ఒక్క దానిలో కూడా సుఖము అనునది లేదు. వాటి వల్ల సుఖం కలుగుతుందని మన అవివేకము చేత మనము ఎంచుచున్నాము. మనస్సు బహిర్ముఖం అయినప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తుంది. యథార్థం ఏమంటే బాహ్యంలో మన కోరికలు తీరినప్పుడల్లా మనస్సు స్వస్థానానికి మరలి వచ్చి ఆత్మసుఖాన్నే అనుభవిస్తోంది. అలాగే సుషుప్తిలో అనగా నిద్రయందు, సమాధి మూర్ఛ సమయాలలో కోరిన వస్తువులు లభించినప్పుడు, ఇష్టం కాని వారికి కష్టం కలిగినప్పుడు మనస్సు అంతర్ముఖమై ఆత్మసుఖాన్నే అనుభవిస్తోంది. ఈ విధంగా మనస్సు ఆత్మను విడిచి మాటి మాటికి బయటికి పోవుట, లోనికి మరలుట చేయుచు అలసిపోవుచున్నది. మహావృక్షపు నీడ చల్లగా సుఖంగా ఉంది. బయట సూర్యుని తాపం క్రూరంగా ఉంది. ఈ ఎండవేడిమి దెబ్బ తిన్నవాడు చెట్టు నీడకు పోయి చల్లదనం ఆస్వాదిస్తున్నాడు. కొంతసేపటికి మరలా బయటకు వచ్చి ఎండ దెబ్బ తింటూ మరలా నీడకై పరిగెడుతున్నాడు. ఈ విధంగా నీడలో నుంచి ఎండలోనికి, ఎండలో నుంచి నీడలోనికి వచ్చుచూ పోవుచూ ఉన్నాడు. ఇలా చేయువాడు అవివేకి. వివేకి ఎన్నడూ నీడను వీడడు.
అట్లే జ్ఞాని మనస్సు బ్రహ్మమును విడువదు. కానీ అజ్ఞాని మనస్సు ప్రపంచంలో తిరుగాడుతూ క్లేశపడి కొంతసేపు ఆత్మోన్ముఖమై తిరిగి సుఖాన్ని పొందుతూ ఉంటుంది. ప్రపంచమనేది తలపే. జగము మరుగులో అనగా తలపులు లేనప్పుడు మనస్సు ఆనందానుభూతి చెందుతుంది. జగము తోచునప్పుడు అనగా తలపులు లేవగనే అది దుఃఖపడుతుంది. ప్రశ్న 25. నేను అనే తోచడం కొంచెమైనా లేని స్థితియే స్వరూపం. అదే మౌనం. ఇలా ఊరక ఉండుటకే జ్ఞానదృష్టి అని పేరు. ఊరకనే ఉండడం అంటే మనస్సును ఆత్మస్వరూపంలోనే లీనం చెయ్యడం. అంతేగాని ఇతరుల ఆలోచనలు తెలుసుకోవడం, 3 కాలాల్లోని విషయాలు తెలుసుకోవడం, దూర ప్రాంతములలో జరిగేవి తెలుసుకోవడం మొదలైనవి జ్ఞానదృష్టి అనిపించుకోదు. ప్రశ్న 26. నిరాశకు జ్ఞానమునకు గల సంబంధమేమి? నిరాశయే జ్ఞానము. నిరాశ వేరు, జ్ఞానము వేరు కాదు. నిజానికి రెండూ ఒక్కటే. నిరాశ అనగా ఒక విషయముపైకి మనస్సు పోకుండుట, జ్ఞానము అనగా ఒక్క విషయము కూడా తోచక ఉండుట, ఇతరాన్ని ఆశించకుండుట వైరాగ్యము లేక నిరాశ, తనను వదలకుండుట జ్ఞానము. ప్రశ్న 27. విచారణకు ధ్యానమునకు భేదమేమి? మనస్సును తనయందే ఉంచుకొనుట విచారం అనబడుతుంది. తనను బ్రహ్మమని సచ్చిదానందమని భావించుట ధ్యానం అగును. ప్రశ్న 28. ముక్తి అనగా ఏమి? బంధములో ఉన్న తాను ఎవడని విచారించి తన యథార్థ స్వరూపమును తెలుసుకొనుటే ముక్తి.